హల్లెలూయా. మన రీసెంట్గా నిజామాబాద్లో మన ప్రార్థనలో ఒక కుటుంబం ఇద్దరు ప్రార్థనకి వెళ్ళారు, భార్య భర్తలు ప్రార్థనకి వెళ్ళారు. ఇంట్లో పెద్ద రిచ్ కాదు కానీ ఒక రేంజ్లో ఒక 2-3 ల్యాప్టాప్లు ఉంటుంది, కొంచెం అంత బిగ్గరగా అంత కాస్ట్లీగా బంగారం ఏరు కానీ మెడలో 2 గొలుసులు, చెవులో అవేదో, చేతికి ఒక 2 గాజులు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ప్రార్థనకు వస్తే బాగోదు, తెస్తే బాగోదని అన్నీ ఇంట్లో పెట్టి పాపం ప్రార్థనకు వచ్చారు. పెద్ద అమౌంట్ కాదు కానీ కొంత అమౌంట్ ఇంట్లో పెట్టారు. మొత్తం మీద ప్రార్థనకు వచ్చారండి. ప్రార్థన ముగించుకుని ఇంటికి వెళ్ళేసరికి తలుపులు కిటికీలన్నీ బద్దలు కొట్టేస్తున్నారు. గడగడగడలాడిపోయారండి భార్య భర్తలు ఇద్దరు. తలుపులు బద్దలు కొట్టి కిటికీలు బద్దలు కొట్టేసి మొత్తం మీద బీరువాలన్నీ గాలి చేసి బట్టలన్నీ కింద పడేసి గందరగోళం అయిపోయిందండి. గందరగోళం అయిపోతే ఇంకా నెత్తి మీద గుడ్డేసుకుని, అయ్యో బాబు ఇంకేమైంది, అయ్యా ప్రార్థనకు వచ్చాం కదయ్యా, మా ఇంటికి నువ్వు కాపలా ఉంటావు అనుకోను కదయ్యా అని ఏడవడం మొదలుపెట్టారు. అంతప్పుడు అన్నాడు, ఏడుపు చాలు కానీ ఇంతకు వస్తువులన్నీ ఉన్నాయేమో ఒకసారి లెక్క చూడు అంటే లెక్క చూస్తే ఏది పోయి లేదండి. చప్పట్లు కొట్టినది గట్టిగా హల్లెలూయా. ఏమయ్యా నా బంగారం అంతే అనేది. ఆయన అన్నాడు, నా డబ్బులు కూడా ఉందిలే అన్నట్టు. ఏమయ్యా చూడు నీ ల్యాప్టాప్లు ఉన్నాయి చూడు అంటే, నా ల్యాప్టాప్లు ఉన్నాయి. నీ ఛార్జర్ ఉందా అంటే, నా ఛార్జర్ కూడా ఉందండి. వస్తువులన్నీ లెక్క చూసుకుంటున్నా, అన్నీ ఉన్నాయండి. ఉండేయో నా బట్టలను ఉన్నాయో లెక్క పెడతానని పోయి ఇంచుమించు 70 చీరలు ఉంటుంది ఆ మనిషికి. 70 చీరలు, 1 2 3 4 ఉన్నాయి. 70 చీరలు ఉన్నాయి నాయి అంటే ఆడుండి నేను లెక్క పెట్టుకుంటాను. వాడికి 2 లుంగీలు అనమాట. ఆమెకు 70 చీరలు, 2 లుంగీలు, దాంట్లో ఒకటి చినిగిపోయింది అనమాట, బద్దలు సగానికి చినిగిపోయింది. ఉండే నా 2 లుంగీలు ఉన్నాయి. వాడెవడో మంచోడ్లాగా ఉన్నాడు, నా లుంగీలు వదిలేసిపోయాడు. ఉండేది 2. దేవునికి స్తోత్రం. విచిత్రం చెప్పనండి, షాప్కి వెళ్తారా, షాపింగ్ మాల్కి వెళ్తారా, ఆడోళ్ళు ఇంచుమించు 10 జతలు కొంటారు, మగాళ్ళేమో బయట కాపలా ఉంటారు. మరి అయిపోయింది అంటే ఎందుకు తొందర అమ్మో అది ఆ వంగ పువ్వు కలర్ది ఆటది, ఇది ఆ ఎర్రజీరది, ఈ ఆకుపచ్చిది అని మొత్తం అద్దీసి ఇద్దీసి మొత్తం మీద కొంటదిలే పాపం, కొనుక్కునేవి రాదు. అమ్మో బట్టలు రాక్షసి కొంటది మొత్తం కొని పాప వీడు కింద కూర్చొని ఉంటాడు ఉసూరుగా. పాప ఆడు తిరిగి వాళ్ళని చూస్తుంటే వీడికి బ్యాచ్ ఒకటి ఉంటుంది అనమాట. అలాంటి భార్య చేత బాధించబడేవాళ్ళు చాలామంది అక్కడ ఉంటారు. ఏ ఊరండి సార్ మీది? మాది పిడగరాలండి. పిడుగురాలేనా? పిడుగురాల వాళ్ళు కూడా ఈ జబ్బు ఉందా అంటే ఏం చేద్దామండి మరి. అంతా అయిపోయిన తర్వాత పాప ప్రేమతో ఆయనకు ఒక బన్ని కొనుక్కొస్తుంది అనమాట. ఆమెకు 10 కొని వీడికి ఒక్క బన్ని కొనుక్కొస్తుందండి పాపం. ఏమ్మాయి నాకు బన్ని కొన్నావంటే, నేను ఎందుకు కొంటాను, ఈ 10 కొంటే ఫ్రీగా ఇచ్చారనమాట. చప్పట్లు కొట్టండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు ఇంటి లెక్కలు చూడగా, వస్తువులన్నీ లెక్క చూడగా ఏది పోయి ఉండలేదు అని వాక్యం చెబుతుంది. ప్రియులారా, దేవుడు మన ఇంటిని క్షేమంగా ఉంచుతాడు, మన ఒంటిని క్షేమంగా ఇస్తాడు. అప్పుడు మనకు నెమ్మది కలుగుతుంది. ఒకవేళ మనం బాగుండి మన పిల్లలందరూ బాధలో ఉన్నారనుకోండి, మనకు నెమ్మది ఉండదు. సరే, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బాగుండి మనకు బాగలేకపోతే అది పరిపూర్ణం అవ్వదు. క్షేమం అనేది ఇంట్లో ఉండాలి, ఒంట్లో ఉండాలి. ఈ రెండిట్లో క్షేమం కలిగినప్పుడు మన ప్రాణానికి విశ్రాంతి కలుగుతుంది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీ పిల్లలు పచ్చిక వలె విస్తరిస్తారని బైబిల్ చెబుతుంది. మీ పిల్లలు, మీ కుటుంబాలను దేవుడు ఈ పరిసర ప్రాంతంలో పచ్చిక వలె విస్తరింపచేయుదురుగాక. ఈ ప్రాంతాల్లో ఉన్న సంఘాలు పచ్చిక వలె విస్తరింపచేయుదురుగాక. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ని, హెబ్రీల్ని చంపుతున్నారు. మతం పేరట మారణ హోమం చేస్తున్నారు. పసిపిల్లలను చంపుకుంటూ వస్తున్నారు. ఒకవైపున చంపుకుంటూ వస్తుంటే ఇంకోవైపున పుట్టుకుంటూ వస్తున్నారు. ఆ దేశము హడాలెత్తిపోయేటట్లుగా ఇశ్రాయేలు ప్రజలతో ఐగుప్తు దేశమంతా నిండి పొంగి ప్రవహించడం ప్రారంభించబడింది. చప్పలు కొట్టు గట్టిగా హల్లెలూయా. చాలామంది అంటుంటారు, క్రైస్తవం లేకుండా చేస్తాం, తుడిచేస్తాం, అరిసేస్తాం, కరిసేస్తాం అంటూ ఉంటారు. వాళ్ళు తుడుస్తూనే ఉంటారు, వీళ్ళు లెగస్తూనే ఉంటారు. వాళ్ళు ఆరుపుతూనే ఉంటారా, వీళ్ళు ప్రకాశిస్తూ మండుచు ఒక్కవైపున ఆరుపుతే ప్రియులరా పొదలాగా మండడం ప్రారంభించబడతారు. దాన్నే క్రైస్తవ్యం అంటారు. హల్లెలూయా. చెప్పండి గట్టి హల్లెలూయా.
అంతటి ఆశీర్వాదం మన పల్నాడు ప్రాంతంలో దేవుడు కలుగు చేయుదురుగాక. త్వరలోనే ఈ పల్నాడు ప్రాంతంలో గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు రప్పించుదురుగాక. ఈ ప్రాంతంలో దేవుని శక్తిని దేవుడు ప్రత్యక్షపరచునుగాక. ఈ ప్రాంతాల్లో దేవుని నామ మహిమ పరచబడునుగాక. దేవుని బిడ్డలు మహిమ పరచుదురుగాక. రక్షణ కార్యం ప్రారంభించుదురుగాక. ఈ పట్టణంలో గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు రప్పించుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. వాక్యం అంటది, బ్రతుకు దినములంటే నీకు విశ్రాంతి, వేటగాని ఊరిలో నుండి విడిపించి విశ్రాంతిని ఇస్తాడు, ఇంట్లో క్షేమాన్ని విస్తరింపజేసి నీకు విశ్రాంతిని ఇస్తాడు. మూడో మాట ప్రియుల వాక్యం ఇలా తెలియచేస్తుంది. నిర్గమకాండం 33వ అధ్యాయం 14 వాక్యంలో 33:14 నిర్గమకాండం వాక్యం ఇలా చెబుతుంది. ప్రియులారా, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని ఇస్తాను. దేవుని సన్నిధి ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో విశ్రాంతిగా ఉంటారు. హల్లెలూయా. దేవుని సన్నిధి బైబిల్ అంటది, ఎక్కడ 2-3 నా నామములో ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను. ఏమండి పాస్టర్ గారు, మా ఇంట్లో 2 లేరు 3 లేరండి, ఒంటరిదానండి, నా సంగతి ఏంటండి అని అడుగుతావేమో. 2-3 లేకపోయినా నీ ప్రాణ ఆత్మ శరీరం, ప్రాణాత్మ శరీరంతో ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్ళ కుటుంబాలలో దేవుని సన్నిధి దిగి వస్తుంది. హల్లెలూయా. దేవుని సన్నిధి ఎవరికి తోడుగా ఉంటుందో వాళ్ళ కుటుంబాలలో నిశ్చయంగా విశ్రాంతి కలుగుతుంది. కనుక ఎక్కడున్నా దేవుని సన్నిధిని ఫీల్ అవ్వండి, దేవుని సన్నిధిని అనుభవించండి. దేవుని సన్నిధి ఎక్కడుంటుందో అక్కడ నిశ్చయముగా విశ్రాంతి కలుగుతుంది. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచుతాడు. మనం ఎక్కడికి వెళ్తే ఆయన సన్నిధి మన ఫాలో అవుతూనే ఉంటుందండి. ఆయన సన్నిధిలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు, విశ్రాంతిగా ఉంటారు. ఆమేన్. తిండి ఉన్నా లేకపోయినా, బట్టలు ఉన్నా లేకపోయినా, ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా, సంపద, సిరి సంపదలు, డబ్బు, హోదా, అధికారం ఇవన్నీ ఉన్నా లేకపోయినా, ఓన్లీ ఆయన సన్నిధి ఉంటే చాలండి. ఆ సన్నిధి మనుషుల్ని ప్రశాంతంగా ఉండనిస్తుంది. కనుక ప్రశాంతంగా ఉండాలంటే యోగాలు చేయడాలు, యాగాలు చేయడాలు ఇవేమీ అవసరం లేదండి. దేవుని సన్నిధి ఉంటే. కొంతమంది యోగా చేస్తున్న ముక్కు పీల్చుకొని కానీ మళ్ళీ బయటికి రాలా, అట్లాగే పోయింది పైకి. ప్రయోగాలు వద్దు. వాళ్ళు ఎవరో చేసుకుంటే వాళ్ళు చేసుకుని వాళ్ళకి ఓపిక ఉంది. వాళ్ళు ఎవరో చెప్పారని ఒంటి కాళ్ళ మీద అందంటే పాపం. మనిషి ఏమో గుమ్మడికాయ లాగుంటుంది, ఊపిరి ఎక్కడ పట్టిందో తెలియదు, ఊపిరితిత్తు కొట్టేసేది అంతే అని అట్లాగే పోయింది అనమాట. ఈ ప్రయోగాలు ఏమొద్దు, దేవుని సన్నిధి ఉంటే చాలు, అదే మనకు విశ్రాంతిని ఇస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. మోషేతో దేవుడు, ఎందుకు నువ్వు కంగారు పడతావు? మోసెస్, ఎందుకు కంగారు పడతావు? నా సన్నిధి నీతో కూడా లేదా? నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. నా తండ్రి, నా సన్నిధి నీకు విశ్రాంతిని ఇస్తుందని. ప్రియులారా, లోకమును దాని ఆశలన్నీ గతించిపోతున్నాయి. సృష్టి ఇప్పుడే ముగింపుకు, నాశనానికి సిద్ధంగా ఉంది. సృష్టి విమోచన కొరకు మూలుగుతుందని వాక్యం చెబుతుంది. సైన్స్ కూడా చెప్తుంది భూమి ఒకరోజు కనబడకుండా పోతుందని. సూర్య చంద్ర నక్షత్రాలన్నీ కూడా రాలిపోతాయంట. పంచభూతములు మహావేంద్రముతో కలిగి నశించిపోతాయని. ప్రియులారా, భూమిలో నుండి అగ్ని బయటకు వచ్చి భూమి తగలబడిపోతాయని. ఈ సృష్టి కొన్నాళ్ళకు ఉండదని సైన్స్ చెప్తుంది. సైన్స్ ఇప్పుడు చెప్తుందేమో, 1000 సంవత్సరాల క్రితమే బైబిల్ చెప్తుంది ఈ సృష్టి ఒకరోజు పూర్తిగా పతనం అయిపోతుంది, కనబడకుండా పోతుంది, ఆకాశం చేపలాగా చుట్టబడిపోతాయని 1000 సంవత్సరాల క్రితమే చెప్పారు. ప్రేమైన వాళ్ళరా, ప్రభు అన్నాడు, ఇవన్నీ జరగక మునిపే మేఘాల మీద ప్రభు మన కొరకు రాబోతున్నాడు. ఇది క్రైస్తవుడు శుభప్రదమైన నిరీక్షణ. ప్రభు వస్తాడు మన కొరకు. ఆయన అన్నాడు, మీ హృదయమందు మీరు కలవరపడద్దు, నా మీద విశ్వాసం ఉంచండి, నేను మీకు స్థలమును సిద్ధపరచడానికి కొరకు వెళుతున్నాను. స్థలమును సిద్ధపరిచి మరలా మధ్యాకాశానికి వస్తాను, వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళతాను అంటున్నాడు. హల్లెలూయా. నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు చాలు. ఇవి చాలు. బైబిల్ అంటది, అన్న వస్త్రాలు ఉంటే చాలు. పరదేశులమును యాత్రికులం. ఇక్కడ మనకి శాశ్వతమైనది ఏమీ లేదండి. శాశ్వతమైన సామ్రాజ్యాన్ని పరలోకుల ప్రభు మన కొరకు నిర్మిస్తూ ఉన్నాడు. పూర్తి అవగానే వస్తాడు, వచ్చి మనల్ని తీసుకుని వెళతాడు. అక్కడ యుగాయుగాలు మనం దేవుని కౌగిటిలో ఒదిగిపోయి విశ్రాంతిగా ఉంటాం. హల్లెలూయా. దుఃఖం లేదు, కన్నీరు లేదు, ఆవేదన లేదు, రెక్కలు ముక్కలయ్యేటట్లుగా కష్టపడేది లేదు, చెమట ఓర్చేది లేదు. ఈ పనులేమీ లేకుండా ప్రియులారా మనకు ఒక పరిపూర్ణమైన విశ్రాంతిని పరలోకుల ప్రభు ఇవ్వాలని కోరుకుని తన రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఆత్మ అనే సంచకరును దేవుడు మనకిచ్చాడు.
నిరీక్షణతోనే మనం సాగిపోదాం. ఆ దేవుడు బ్రతుకు దినములన్నిటి మీకు విశ్రాంతిని దయచేయుదురుగాక. దయచేసి అందరూ అలాగే లేచి నిలబడండి. ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి. ఎక్కడికి అక్కడే ఎవరికి వాళ్ళు లేచి నిలిచి ఆకాశ వైపు చేతులెత్తి ఈ ప్రశస్తమైన మంచి రాత్రి ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. నేను ఈ రాత్రి నెమ్మదిగా ఇక్కడ నుండి వెళ్ళాలి ప్రభువా. ఎన్నో భారాలు, ఎంతో బాధగా ఉంది ప్రభువా. ఎవరితో చెప్పుకోలేకపోతున్నాను, కడుపులో దాచుకోలేకపోతున్నాను. నా గుండె అగ్నిగుండంగా ఉంటుంది. భారంతో ఇక్కడికి నేను వచ్చాను. నిశ్చయముగా ఈ రాత్రి ఒక గొప్ప స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు. సియోనులో స్థిరమైన పునాది నీవు, ప్రతిరూపము పరమ యెరూషలేము, సంఘ ప్రతిరూపము పరమ సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శనును. సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శనును. పరమానందమే
నివాసము నిత్యము ఆనందమే. చప్పట్లు కొడుతూ అందరూ పరిశుద్ధ ఆత్మను నింపబడండి. చప్పట్లు కొడుతూ చేతులకి అందరూ నీతోనేనా చేతులకి అందరూ సౌందర్య సియో దర్శించు